హలో! ఈనాటి మన స్పెషల్ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఆప్షన్స్ ట్రేడింగ్లో చాలామందికి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించే ఒక సూపర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే కొలేట్రల్. కొలేట్రల్ అసలు ఈ కొలేట్రల్ అంటే ఏంటి, దీని వెనక ఉన్న మెకానిక్స్ ఎలా పనిచేస్తాయి, ముఖ్యంగా మన దగ్గర ఉన్న మూలధనాన్ని అంటే మన క్యాపిటల్ని అత్యంత సమర్థవంతంగా ఎలా ఉపయోగించవచ్చు. క్యాపిటల్ ఎఫిషియన్సీ అనేదానికి అసలైన అర్థమేంటో ఇప్పుడు మనం లోతుగా తెలుసుకుందాం. ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైనా ఆలోచించారా, ఫైనాన్షియల్ ఎక్స్చేంజీలు అపరిమితమైన నష్టాల నుండి అంటే అన్లిమిటెడ్ రిస్క్ నుండి తమను తాము ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాయి? మనందరికీ తెలిసిందే, ఆప్షన్స్ మార్కెట్లో ఆప్షన్స్ సెల్లర్స్కి థియరటికల్గా అపరిమితమైన రిస్క్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా భారీగా నష్టపోయి డబ్బులు కట్టకుండా చేతులెత్తేస్తే ఎక్స్చేంజీల పరిస్థితేంటి? ఎవరూ ఇలా ఎగవేతకు పాల్పడకుండా ఉండటానికి ఎక్స్చేంజీల దగ్గర ఒక పక్కా బుల్లెట్ ప్రూఫ్ ప్లాన్ ఉండాలి కదా. సో ఈరోజు మనం కవర్ చేయబోయే ఎజెండా ఇది. 1. డిఫాల్ట్ రిస్క్. 2. వ్యాపార హామీ ఉదాహరణ. 3. ఆప్షన్స్ ట్రేడింగ్లో కొలేట్రల్. 4. అర్హత కలిగిన కొలేట్రల్ రకాలు మరియు 5. ఎక్స్చేంజ్ ఆమోదించిన సెక్యూరిటీలను కనుక్కోవడం. సింపుల్ బిజినెస్ ఎనాలజీతో మొదలుపెట్టి ప్రాక్టికల్ ట్రేడింగ్ మెకానిక్స్ వరకు వెళ్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్. సెక్షన్ 1, ద రిస్క్ ఆఫ్ డిఫాల్ట్, ఒక వ్యాపార సందిగ్ధత. అసలు ఈ మార్కెట్ రిస్క్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి కాసేపు ఫైనాన్స్ ప్రపంచం పక్కన పెట్టి మనకు బాగా తెలిసిన ఒక రెగ్యులర్ బిజినెస్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి ఈ సిచ్యువేషన్ ఊహించుకోండి. ఒకవైపు మొబైల్ ఫోన్లు తయారు చేసే కంపెనీ ఉంది, మరోవైపు ఒక లోకల్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. ఈ డిస్ట్రిబ్యూటర్కి బిజినెస్ చేసి లాభాలు సంపాదించడానికి రోజూ 10 లక్షల రూపాయల విలువైన 100 మొబైల్ ఫోన్లు అప్పుగా కావాలి. అమ్మాక డబ్బులిస్తానంటున్నాడు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్కున్న పెద్ద టెన్షన్ ఏంటంటే, ఒకవేళ ఆ డిస్ట్రిబ్యూటర్ ఫోన్లు తీసుకుని జంప్ అయితే ఆ 10 లక్షలు గల్లంతే కదా. చూసారా, ఇదొక విచిత్రమైన క్యాచ్-22 సిచ్యువేషన్. అప్పివ్వడానికి మ్యానుఫ్యాక్చరర్ నో చెబితే డిస్ట్రిబ్యూటర్ వేరే కంపెనీకి వెళ్ళిపోతాడు, బిజినెస్ పోతుంది. ఒకవేళ ఎస్ చెప్తే మొత్తం కోల్పోయే రిస్క్ ఉంది. నమ్మకం అనేదే లేకపోతే అసలు కామర్స్, బిజినెస్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. మన ఫైనాన్షియల్ మార్కెట్లలో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది. రిస్క్ ఉందని ఎక్స్చేంజీలు ట్రేడర్లను వెనక్కి పంపేస్తే మార్కెట్ అక్కడికక్కడే ఫ్రీజ్ అయిపోతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే మన సెక్షన్ 2, ది బిజినెస్ గ్యారంటీ అనాలజీ. ఈ వ్యాపార సందిగ్ధతకు ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ సొల్యూషన్ ఉంది. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఒక స్మార్ట్ ఐడియా ఏంటంటే, డిస్ట్రిబ్యూటర్ తన దగ్గరున్న 10 లక్షల రూపాయల్ని బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎఫ్డీ చేస్తాడు. దీనివల్ల ఆ డబ్బు మీద అతనికి వడ్డీ వస్తూనే ఉంటుంది. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే, ఒకవేళ ఈ డిస్ట్రిబ్యూటర్ మోసం చేస్తే ఆ ఎఫ్డీని క్యాన్సిల్ చేసి ఆ డబ్బు మేం మీకిస్తాం అని మ్యానుఫ్యాక్చరర్కి ఒక గ్యారంటీ ఇస్తుంది. దీన్నే మనం ఫైనాన్షియల్ టర్మ్స్లో బ్యాంకర్స్ గ్యారంటీ అంటాం. సో ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ ఎగవేతకు పాల్పడితే బ్యాంకు ఆ డిపాజిట్ను లిక్విడేట్ చేసి మ్యానుఫ్యాక్చరర్కి పే చేస్తుందన్నమాట. ఈ చిన్న అష్యూరెన్స్ వల్ల మ్యానుఫ్యాక్చరర్కి ఉన్న రిస్క్ కాస్త జీరో అయిపోయింది. ఇది కదా అసలైన విన్ విన్ సిచ్యువేషన్ అంటే. మ్యానుఫ్యాక్చరర్కి సురక్షితంగా బిజినెస్ జరిగింది, డిస్ట్రిబ్యూటర్కి తన ఎఫ్డీ మీద వడ్డీ వస్తుంది, దానికి తోడు అదే డబ్బుని గ్యారంటీగా పెట్టి ఇటు ట్రేడింగ్ ద్వారా లాభాలు కూడా సంపాదిస్తున్నాడు. అంటే అతని క్యాపిటల్ ఒకే సమయంలో 2 చోట్ల డ్యూటీ చేస్తుందన్నమాట. ఎంత బ్రిలియంట్ కదా. రైట్, ఇప్పుడు సెక్షన్ 3, ఆప్షన్స్ ట్రేడింగ్లో కొలేట్రల్. ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఈ బిజినెస్ అనాలజీని డైరెక్ట్గా మన స్టాక్ మార్కెట్ ఆప్షన్స్ ట్రేడింగ్కి అప్లై చేసి చూద్దాం. ఓకే, ఈ మ్యాపింగ్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మన ఉదాహరణలోని ఆ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్, ఇక్కడ ఫైనాన్షియల్ ఎక్స్చేంజ్, డిస్ట్రిబ్యూటర్ మన ఆప్షన్ సెల్లర్, ఇక బ్యాంక్ ఇచ్చిన గ్యారంటీ ఉంది కదా, అదే ఆప్షన్స్ మార్కెట్లో కొలేటరల్ మార్జిన్. పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కదా. ఆప్షన్ సెల్లర్స్కి మార్కెట్లో థియరిటికల్గా అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది కదా. ఎప్పుడైనా వాళ్లకి ఊహించని నష్టం వస్తే చేతులెత్తేసే ప్రమాదం ఉంది. అందుకే మార్కెట్ స్టెబిలిటీని కాపాడటానికి ఎక్స్చేంజులు భారీగా మార్జిన్లను డిమాండ్ చేస్తాయి. ఆ మార్జిన్ ఉంటేనే మీరు ట్రేడ్ చేయగలరు. అదొక సేఫ్టీ నెట్ అన్నమాట. కానీ ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది. ఆ మార్జిన్ని మీరు కేవలం క్యాష్ రూపంలో ఎక్స్చేంజ్లో ఉంచారనుకోండి, ఆ డబ్బు కరెంట్ అకౌంట్లో ఊరికే పడి ఉంటుంది. దానిమీద వచ్చే వడ్డీ బిగ్ జీరో.
అదే మీరు కొలేటరల్ మార్జిన్గా మీ అసెట్స్ని వాడితే ఒక పక్క అవి ట్రేడింగ్కి మార్జిన్ ఇస్తూనే మరో పక్క రాబడిని కూడా సంపాదించి పెడతాయి. దీన్నే క్యాపిటల్ ఎఫిషియన్సీ అంటారు. మన డబ్బులు ఖాళీగా కూర్చోకుండా పనిచేయడమంటే ఇదే. నెక్స్ట్ సెక్షన్ 4 అర్హత కలిగిన కొలాటరల్ రకాలు మరి క్యాష్కి బదులుగా ఎక్స్చేంజీలు వేటిని కొలాటరల్గా యాక్సెప్ట్ చేస్తాయి. జనరల్గా ఎక్స్చేంజీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ షేర్లు మరియు గవర్నమెంట్ సెక్యూరిటీలని కొలాటరల్గా ఆమోదిస్తాయి. సర్ప్రైజింగ్ విషయమేంటంటే చాలామందికి తమ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఉన్న మ్యూచువల్ ఫండ్స్, షేర్లని ఇలా వాడుకోవచ్చని అసలు తెలియదు. అటు లాంగ్ టర్మ్ రిటర్న్స్ వస్తూనే ఉంటాయి, ఇటు ఆప్షన్స్ ట్రేడింగ్కి మార్జిన్ దొరుకుతుంది. డబుల్ బెనిఫిట్ అన్నమాట. ఇక ఫైనల్ సెక్షన్ 5 ఆమోదించబడిన ఎక్స్చేంజ్ సెక్యూరిటీలను ఫైండ్ చేయడం. ఏ షేర్లు పడితే ఆ షేర్లు వాడటానికి కుదరదు. మరి ఎక్స్చేంజ్ ఏ ఆస్తులని అప్రూవ్ చేసింది, వాటిని ఎలా కనుక్కోవాలి? ఇది చాలా సింపుల్ అండి. ఏదైనా మెయిన్ ఎక్స్చేంజ్ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ ప్రాడక్ట్స్లో ఈక్విటీ డెరివేటివ్ సెక్షన్కి వెళ్ళండి. నెక్స్ట్ కరెంట్ మార్కెట్ రిపోర్ట్ ఓపెన్ చేయండి. అందులో హెయిర్ కట్ ఫర్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ అనే ఫైల్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులోనే ఏ షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ అప్రూవ్ అయ్యాయో రోజువారీ లిస్ట్ దొరుకుతుంది. ఆ లిస్టులో మీకు హెయిర్ కట్ పర్సెంటేజ్ అని ఒకటి కనిపిస్తుంది. హెయిర్ కట్ అంటే మీరు సలూన్కి వెళ్లే హెయిర్ కట్ కాదు సుమా. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, ధరలు పడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఆస్తుల ప్రస్తుత విలువలో కొంత పర్సెంటేజ్ కట్ చేసి మిగతా దాన్ని మాత్రమే ఎక్స్చేంజ్ మార్జిన్గా ఇస్తుంది. రిస్క్ తగ్గించుకోవడానికి ఎక్స్చేంజ్ తీసుకునే ఒక బఫర్ యాక్షన్ ఇది. సో ఇదండి కొలాటరల్ మెకానిజం. ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న. మీ క్యాపిటల్ ఒకేసారి 2 పనులు చేస్తూ అటు ట్రేడ్స్కి సెక్యూరిటీ ఇస్తూ ఇటు రిటర్న్స్ తెచ్చిపెడుతున్నప్పుడు దాన్ని ఊరికే ఐడల్గా కరెంట్ అకౌంట్లో ఎందుకుంచాలి? స్మార్ట్ ట్రేడింగ్ అంటే జస్ట్ స్ట్రాటజీస్ మాత్రమే కాదు, మన దగ్గరున్న ఫండ్స్ని ఎంత ఎఫిషియెంట్గా వాడుతున్నామనేది కూడా చాలా ముఖ్యం. ఈ క్యాపిటల్ ఎఫిషియన్సీని అర్థం చేసుకోవడమనేది ట్రేడింగ్లో ఒక రియల్ గేమ్ చేంజర్.